ఋషి ఏంటి బామ్మ? ఆకు ఒక కాల్ బిడ్డ. అవి ఇక్కడ దొరకవు బామ్మ. ఆకు ఒక్క దొరికిన ఊరు రావే చల్ లండన్ అంట. రిషి సార్, రేపు నేను బెల్లకొండ ఒక చోటుకి వెళ్తున్నాం, మీరే మాకు దారి చూపించాలి. రేపు రావడానికి నాకు కుదరదు. నేను లవ్ చేసిన అమ్మాయికి రేపే మ్యారేజ్. నాన్ సెన్స్. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని గంత నెమ్మదిగా చెప్తావేందిరా? వాట్ చూడు బామ్మ, లవ్ చేశాను కానీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వలేదు. నీ నోట్లో మన్ను పోయా ఏదో బస్ ఎక్కి ఏదో స్టాప్ లో దిగుతానంటావు. ఏమి లవ్వురా ఇవి? దీనికి ఆ అమ్మాయి ఎలా ఒప్పుకుంది? హలో, ఆ అమ్మాయికి నేను 4వ లవ్. ఏంటో ఈ గొడవ. ఆనంద్, నువ్వు నేను విడిపోయి నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా పెళ్లికి వస్తావా? నేను రాను. ఏ? ఖచ్చితంగా రాను. చూసావా, నీ పెళ్లికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. కనీసం నేను ఫ్రెండ్గా కూడా చూడడం లేదు. నాకు ఆనంద్ చెప్పిన సమాధానంలో నా మీద అతనుకున్న ప్రేమ ఏంటో అర్థమైంది. మీకు అన్ని తప్పుగానే అనిపిస్తాయి, మీరు మారు. ఆనంద్, 1 minute. ఏంటి అప్సెట్ అయ్యావా? పెళ్లికి పిలుస్తుంది? నేను చెప్పాను కదా ఆడవాళ్ళంతా అంతే. హలో, నన్ను అలా అడగడానికి కారణం నా లవ్ని అర్థం చేసుకోవడానికే. అది మీకు అర్థం కాదు, ఎందుకంటే వయసు అయింది కదా. లక్ష్మి, సునీత, భారతి, భార్గవి, అనిత, అపర్ణ, హేమ, కవిత, లలిత, ఈ పేర్లలో మీకు ఏ పేరు ఇష్టం? ఎందుకు? నాతో ఓడిపోతే మీరు వేరే పేరు పెట్టుకోవాలిగా. సరే, నేనే పెడతాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఇక నుండి కళ్యాణి మ్యామ్ పేరు లక్ష్మి. అందరూ అదే పేరుతో పిలవాలి. సార్, అందరికీ ఇచ్చేసాను సార్. ఏమిచ్చావు? వైట్ పేపర్ సార్. ఎందుకు? మీరే కదా నాతో ఓడిపోతే ఏమైనా చేస్తా అని చెప్పారు. 1 సెకండ్. నేను మీకు ఇచ్చిన పేపర్స్ లో ఏమేం కావాలో రాసివ్వండి. ఏం సార్ కొనిస్తారు? హాయ్ ప్రియా. హాయ్. నీకోసం మీ ఫ్రెండ్స్ వచ్చారు. నేనే రమ్మన్నాను. ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో అక్కడ ఉన్నారు. దిస్ ఇస్ పద్మ. హలో. అండ్ దిస్ ఇస్ దేవకి. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. మీతో పాటు ఇంకెవరు వచ్చారు? అదిగో ఆయన కృష్ణమూర్తి. అక్కడ ఉంది చూడండి. ఏం సార్, వాళ్ళు ప్రియా ఫ్రెండ్స్. ఇక్కడే చదువుకుంటున్నారు. మీరు ఎవరు ఏంటి అన్ని విషయాలు చెప్పేశాను. మ్యామ్, వీళ్ళ ఫ్రెండ్స్. ఇవిడే కళ్యాణి. మీ గురించి ప్రియా గొప్పగా చెప్పింది. ఇంతసేపు మీ గురించే మాట్లాడుకున్నాం. వస్తాం. చెలియా సార్, ఏంటి సార్ ఇంకా నిద్ర రాలేదా? మీకు నిద్ర ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. ఓ చిన్న పిల్లోడి దగ్గర ఓడిపోయామే అనే కదా. ఎందుకు సార్ ఇంకా దాన్నే తలుచుకుంటారు? లైఫ్ లో ఓటమి సహజం. మీరు పడుకోండి. సడన్ గా పార్టీకి పిలిచారు, ఎందుకు?
తెలుసు నాకు తెలుసు నా చేతిలో